నాకు కూడా చెప్పే జోకు. ఎవరితో మాట్లాడుతున్నావే డాలీ? అన్నా మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. మమ్మీ ఆడ కిచెన్ లో ఒక్కటి పని చేస్తుంది, నువ్వేమో ఇక్కడ గంటలు గంటలు ముచ్చట్లు పెడుతున్నావా? ఇది ఫోన్ నాకు. హలో హలో, ఎవరు? అన్నా నా పేరు సోనీ. ఇలా కూర్చొని ముచ్చట్లు పెట్టకు, మళ్ళా మమ్మీకి హెల్ప్ చేయిపో. అన్నోన్ నంబర్ నుంచి కాలా? అమ్మో కొంపతీసి వాళ్ళ అన్న అయింది. హలో, ఎవరు? హాయ్ సోనీ, నా పేరు పాండు. నా పేరు వినే ఉంటారు మీరు. అదే ఇందాక నేను మాట్లాడినాం కదా, నేను డాలీ వాళ్ళ అన్నని. సారీ, నేను కొంచెం రూడ్గా మాట్లాడినాను ఇందాక. అదే కాల్ చేసి చెప్దాము అని మీకు. అయ్యో ఏం పర్వాలేదండి. మీ వాయిస్ చాలా స్వీట్ ఉందండి. నాకు వింటుంటే మనకి ఎప్పుడో ముందే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు మీరంటే చాలా ఇష్టం ఉందండి. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందామా? వాట్? వామ్మో, ఈ దరిద్ర బార్ కూడా ఇది పెళ్ళి అంటాడు. ఏం చేయాలరా ఇప్పుడు? ఐడియా. ఎవరితో మాట్లాడుతున్నావే? అన్నయ్య మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా అన్నయ్య. ఏది కడిగి? ఎవర్రాది? హలో, నా పేరు ప్రియా అండి. హాయ్ ప్రియ గారు, మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి. అల్లుడు గారు చెప్పత్తమ్మా. మీరు మా ఇంటికి వచ్చి 20 రోజులు అవుతుంది. మీ ఇంటికి పోరా? ఇంకా ఇక్కడే ఉంటారా? ఎంత మాట అన్నావత్తమ్మా. నేను మీ ఇంట్లో ఉండకూడదా? ఉంటే తప్ప. ఉండొచ్చు బాబు, కానీ ఇన్ని రోజులు ఉండకూడదు. అదేంటి, మీ అమ్మాయి ఎన్ని రోజులు మా ఇంట్లో ఉంది? ఎప్పుడన్నా నేను ఏదైనా అన్నానా? ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు? అది దాని అత్తగారి ఇల్లు. ఇదేమి మా తాతగారిల్లా? ఇది కూడా మా అత్తగారిల్లే కదా. ఏదో తేడాగా ఉందేంటి? अमेरिका क्या कहता था? उतर ही नहीं लाते बहन करनी ही प्यार दी ते तो मेरी ही दी गल्ला कर। A plus B whole square is equal మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం ఇంకా తగ్గాలే పిల్ల. అబ్బాయిల టెర్రస్ మీద మస్తు పీసుకున్నదిగా, మంచిగా ఆడుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయే పిల్ల, నీకు ఎగ్జామ్స్ లో పెడతా, చిట్టీలు తీసుకొస్తా. ఓర్ని అవ్వ, చదువుకుందామంటే మొత్తం ట్రెండింగ్ సాంగ్స్ గుర్తుకొస్తున్నాయి. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ కాస్ టీటా, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ కాత్యాయిని, నన్ను లవ్ చెయ్యవే, నువ్వు లేకపోతే నేను లేనులే. హలో హలో ఓ కాత్యాయిని, మీ అయ్యను నేను భయపడనే. మమ్మీ వేస్ట్ పిల్లవాడు చదువుకుంటలేడే, పాటలు పాడుతుండు. నీ అవనే చదువుకుందామని పుస్తకం పడితే మొత్తం పాటలు గుర్తుకొస్తున్నాయి. నేనేం చేయాలా చెప్పు? ఏమండి, మీకు విషయం చెప్తాను, కానీ కొట్టారు కదా. నేనెందుకు కొడతానే పిచ్చిదానా చెప్పు. లేదండి, మీరు కొట్టరని మాట ఇస్తేనే నేను చెప్తా. నా మీదొట్టు, కొట్టనే కొట్టను చెప్పు. నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ఇన్ని రోజులకు మంచి శుభవార్త చెప్పినావు, థ్యాంక్ యూ రా. మరి కొట్టనట్టేగా. అరే ఇంత పెద్ద శుభవార్త చెప్పినాక ఎవడన్నా కొడతారా? అదేంటి, పెళ్లి కాకముందు ఇదే విషయం మా నాన్నకు చెప్తే కుక్కను కొట్టినట్టు కొట్టిండు. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవడరా నువ్వు నాకు ఫోన్ చేసినవుతావు? పిచ్చోనివా? అగ్గో మళ్ళీ నవ్వుతాడు. ఏం పిచ్చిగాని పెట్టి నాదా? నీ భర్తని, అదే నీ మొగుణ్ణి కిడ్నాప్ చేసిన. ఎక్కడున్నాడు వాడు? 10 గంటలకి ఇంట్లో ఉండాలని చెప్పిన. అరే నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నామ్మా, కిడ్నాప్ చేసిన మీ మొగుణ్ణి. టైంకి రమ్మంటే రాకుండా నీతో ఫోన్ చేపిస్తున్నా. ఆడు. నీ మొగుణ్ణి వదిలేయాలంటే నాకు 1,00,000 రూపాయలు కావాలా. ముందు ఫోన్ వానికి, నువ్వు ఫోన్ వానికి, వాడే పక్క నుండి చేపిస్తున్నాడు ఫోన్ వానికి. అరే లేదమ్మా, కిడ్నాప్ చేసిన అని చెప్తున్నా కదా, 1,00,000 రూపాయలు పంపు ముందు నువ్వు.
ఎన్నడన్నా టైంకి రాడు, కూరగాయలు తేడు, సరుకులు తేడు, నీ దగ్గరకు వచ్చి చేరినాడు. అరే నాకెందుకు చెప్తున్నావు మా నేను కిడ్నాపర్ని కిడ్నాప్ చేసిన. ముందు నిన్నారా, ఇప్పటిదాకా బయట తిరుగుతుంటే ఏం చేస్తారా నీ పిల్లల్ని వదిలేసినావురా? హలో 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 ఏంద్రా హలో, అసలు వాడు రాని చెప్తా. 10 గంటలకు రాకపోతే డోర్లన్నీ మూసేస్తా అని చెప్పినా. అరే వదిలేస్తున్నావు నీ మొగ్గు వదిలేస్తున్నావు. ఒక్క పని చేతగా ఎప్పుడు ఇదే లొల్లి. అరే అమ్మా వదిలేస్తున్నా ఆగు ఎవరు ఎట్లుంటున్నారు దాంతో. ఇంకోరా ఈ 1000 రూపాయలు తీసుకొని ఏమన్నా తినిపో. ఆ లక్ష్యంగా నేనే ఇస్తాను, మీ కాడ ఉంచుకోండి సార్.